గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎక్స్పర్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ రవి గారు, ఎలా ఉన్నారు సార్? ఈరోజు మార్కెట్ చాలా బాగుంది సార్. ఈరోజు మార్కెట్ చూస్తే అయితే మళ్ళీ దాదాపు 1200 పాయింట్స్ పడిపోయింది సార్ ప్రజెంట్. అండ్ సెన్సెక్స్ వచ్చేసి 1200 దాదాపు పడిపోయింది. నిఫ్టీ వచ్చేసి దాదాపు 400 పాయింట్స్ పడిపోయింది సార్. అండ్ నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి 1000 పాయింట్స్ దాదాపు, మిడ్ క్యాప్ కూడా 1000. సార్ ఏంటి సార్ ఇది హెచ్ఎంబీవీ ఎఫెక్టా? అసలు ఇన్వెస్టర్లు పెరిగిందనే సంతోషంలో ఉన్నారు అనే లోపే మళ్ళీ డౌన్ఫాల్ అయిపోయింది సార్ సడన్గా. ఎలా చూడాలి సార్? ఇన్వెస్టర్లు ఏం చేయాలి ప్రజెంట్? దీని ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా? అదే చెప్తాను రవి గారు ఇప్పుడు యాక్చువల్గా వచ్చి ఏంటంటే మార్కెట్ వచ్చి మనం కొద్దిగా డౌన్ ట్రెండ్లోనే ఉన్నాము. బట్ రీసెంట్గా మనం చెప్పినట్టు జనవరిలో కొద్దిగా పుల్ బ్యాక్ ఉంది, ఒక అప్ సైడ్ ఉందన్నాము. అదేలాగానే 1000 పాయింట్స్ పెరిగింది. 1000 పాయింట్స్ పెరిగిన తర్వాత ఈ రోజు వచ్చి కొద్దిగా బ్యాడ్ న్యూసే మనకి మన ఇండియాలో. ఎందుకంటే ఒక బెంగళూరులో వచ్చి ఒక 8 months పాపకు వచ్చి ఈ వైరస్ అనేది మనకి డిటెక్ట్ అయింది. బట్ ట్రావెలింగ్ హిస్టరీ అంటూ ఏం లేదు. కాబట్టి ఈ న్యూసెస్ వచ్చి ఇప్పుడు కొద్దిగా డెవలప్ అవుతుంది. కాబట్టి దాని కొద్ది ప్రభావం కొద్దిగా మార్కెట్లో చూపించింది. బట్ ఇది వచ్చి దీనివల్ల పెద్దగా మనకి ఎఫెక్ట్ ఏమి ఉండదు కమింగ్ డేస్ లో. అయితే ఈ ఇయర్ మాత్రం నేను ఒకటే చెప్తాను, యాక్చువల్ ఈ రోజు పడిపోవడానికి మెయిన్ కారణం హెచ్ఎంపీవీ అయినా లేకపోతే గ్లోబల్ మార్కెట్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నది? హెచ్ఎంపీ ప్లస్ గ్లోబల్ మార్కెట్ రెండు. ఎందుకంటే 24,000 బిలో ఉంటేనే మార్కెట్ వచ్చి ఒక డౌన్ ట్రెండే. ఓకే, ఎందుకంటే సస్టైన్ అవ్వలేకపోయింది. 24,000 బిలో ఉంటేనే మార్కెట్ వచ్చి ఒక డౌన్ ట్రెండ్. ఇప్పుడు ఈ ఇయర్ వచ్చి యాక్చువల్గా ఇప్పుడు కూడా నేను చెప్పాను కదా, ఒక వెకేషన్లోనే ఉన్నాను. నేను మన ప్రేక్షకులకు, జీవి తెలుగు ప్రేక్షకులకు చెప్తాను, మీరు ఈ ఇయర్ టిల్ అంటే ఏప్రిల్, మే, జూన్ చాలా కాషియస్గా ఉండాలి. ఇప్పుడు కాదు, మెయిన్గా మనకి ఏప్రిల్, మే, జూన్లో మనకి పెద్ద పెద్ద క్రాషెస్ చూడడానికి మనకు అవకాశం ఉంది ఈ ఇయర్లో. కాబట్టి ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అనుకునే వాళ్ళు జూన్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సేఫ్ అని ఆయన చెప్తున్నాను. ఇది వచ్చి ముందుగానే నేను ప్రిడిక్ట్ చేసి చెప్తున్నాను. కాబట్టి మన ఫస్ట్ జీ తెలుగు న్యూస్లోనే చెప్తున్నాను ఇది. ఓకే, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మార్కెట్లో ఎంతెంత డౌన్ వస్తుందో అన్ని పిక్ చేసి పెట్టుకొని నెక్స్ట్ కమింగ్ జూన్ తర్వాత ఒక మంచి బుల్ మార్కెట్ ని మనం చూడగా, నేను యాక్చువల్గా చెప్పాను ఈ ఇయర్ వచ్చి మార్కెట్ బాగుంటది. ఎప్పటి నుంచి అంటే జూన్ నుంచి బాగుంటది. అట్ ప్రజెంట్ ఈ 4 to 5 months వచ్చి అప్ అండ్ డౌన్ గానే ఉంటది. ఏదో ఒక న్యూస్ ప్రభావితం చేస్తుంది. అయితే వచ్చి చాలా కాషియస్ గా ఉండాల్సిన మంత్ ఒక మాక్సిమం వచ్చి మే, జూన్ చాలా కాషియస్ గా ఉండాలి. ఓకే, ఈ మార్కెట్ లో. ఓకే సార్, వాట్ అబౌట్ ట్రేడింగ్ సార్? డే ట్రేడింగ్ అనే ట్రేడింగ్ చేస్తుంటారు. డే ట్రేడింగ్ ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎందుకంటే డే ట్రేడింగ్ ఈ రోజు కూడా మనం యాజ్ పర్ మన గురుప్రసాద్ అకాడమీలో నేను రెగ్యులర్ గా నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఇస్తాను. మనం ఆల్రెడీ 3వ తారీఖు నుంచి మనం సెల్లింగ్ లోనే ఉన్నాను. నేను నిఫ్టీ వచ్చి 24,030లో నేను సెల్లింగ్ లోనే ఉన్నాను. 23,570 నా టార్గెట్ ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 600 వచ్చింది. అంటే ఇవన్నీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు రవి గారు. ఓకే, అంటే ప్రాపర్ గా నాలెడ్జ్ ఉండి ట్రేడ్ చేయాలి. ట్రేడింగ్ అనేది ఇట్స్ ఎంటైర్లీ స్పెక్యులేటివ్ రిస్క్. బట్ అది వచ్చి ఒక నాలెడ్జ్ లో ట్రేడ్ చేస్తేనే. నేను వచ్చి ట్రేడింగ్ వచ్చి ఎవరికి అడ్వైస్ చేయను. అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ ఏదైనా మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఒక మెంటర్ ని మీరు ఎంచుకొని విత్ ప్రాపర్ నాలెడ్జ్ గైడ్ తీసుకున్న తర్వాత ట్రేడింగ్ లో దిగాలని చెప్తాం. సెక్టార్లో చూసే ఒక బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం మెరుగు ఉన్నట్టుంది సార్. మిగతా అన్నీ కొంచెం మరీ డౌన్ఫాల్లో అయిపోయినాయి. కరెక్టే. ఎందుకంటే ఈ ఇయర్ వచ్చి బ్యాంకింగ్ లో వచ్చి ఏం జరగబోతుందంటే పెద్దగా మూవ్మెంట్స్ కూడా ఏం పెద్దగా రావు. అప్ సైడ్ అయినా సరే, డౌన్ సైడ్ అయినా సరే. ఎందుకంటే నిఫ్టీలోనే ప్రభావితం ఎక్కువ చూపిపోతుంది ఈ ఇయర్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా, లాస్ట్ కంపేరిటివ్ ఇయర్ లో చూస్తే బ్యాంకింగ్ కూడా ఏం పెద్దగా ఇండెక్స్ ఏం పెద్దగా మూవ్ అవ్వలేదు. నిఫ్టీ అంత పెద్ద ప్రాఫిట్ ఇవ్వలేదు. కాబట్టి ఈ ఇయర్ కూడా అలాగే ఉంది. మాక్సిమం ఒక 5,000 నుంచి 6,000 పాయింట్స్ దాకా బ్యాంకింగ్ అంటే ఇప్పుడు 52,000 ఉంది. ఓవరాల్ గా ఈ ఇయర్ వచ్చి ఒక 57,000, 58,000 దాకా వెళ్ళొచ్చు. అది సార్ ఇప్పుడు మీరు ఆల్రెడీ డౌన్ ఫాల్ అయినాక బై చేయండి అని అంటున్నారు. కానీ ఆల్రెడీ లాంగ్ టర్మ్ స్టాక్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు కదా సార్.
వాళ్ళు ఏం ఏం చేయమంటారు భయపడాల్సిన అంటే పని లేదు. వాళ్ళు ఎగ్జిట్ లాంగ్ టర్మ్ అవ్వమంటారు? వాళ్ళకి నేను ఒకటే చెప్తాను. 23,300లో ఒక యావరేజ్ చేసుకోండి. తర్వాత 22,200 అక్కడ ఒక యావరేజ్ చేసుకోండి. అది ఓకే. అంటే లాంగ్ టర్మ్ ఇప్పుడు ప్రజెంట్ కంప్లీట్ డౌన్ఫాల్ అయింది కదా సార్, పోర్ట్ఫోలియో మొత్తం డౌన్ఫాల్ అయి ఉంటుంది కదా. అవును రవి గారు. ఇప్పుడు డౌన్ ఫాల్ అయినప్పుడే కదా మనం మంచి షేర్స్ కొని పెట్టుకుంటాం. ఓకే. ఇంకా ఇంకోటి ఈ ఇయర్ వచ్చి నేను ఒకటే చెప్తాను. ఇయర్లీ ఎంట్రీస్ ని ఫాలో అవ్వండి అని చెప్తున్నాను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను రీసెంట్ గా ఇప్పుడు మన గురుప్రసాద్ అకాడమీ ప్లస్ జీలో కూడా ఇవ్వబోతున్నాను. ప్రతి స్టాక్ కి ఒక ఇయర్లీ ఎంట్రీ ఉంటుంది. అయితే ఈ ఇయర్ నిఫ్టీకి కూడా నేను ఒక ఎంట్రీ చెప్తాను, వినండి. ఓకే. 24,900 పైన ఎప్పుడు మార్కెట్ క్లోజ్ అవుతుందో అప్పుడే ఈ ఇయర్ వచ్చి ఒక బుల్ ర్యాలీ రాబోతుంది. ఓకే. అంటిల్ అండ్ అన్లెస్ మార్కెట్ వచ్చి ఈ ఇయర్ అంతా ఈ రేంజ్ లోనే ట్రేడ్ అవబోతుంది. ఎప్పుడు మార్కెట్ 24,900 పైన క్లోజ్ అవుతుందో అప్పుడు మనము ఈ ఇయర్ వచ్చి ఒక పెద్ద టార్గెట్స్ చూడడానికి అవకాశం ఉంది. ఓకే. అంటే మెయిన్గా మీరు ఏం చెప్తారు, 3 months కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారు. 3 months కాదు, పర్టికులర్ గా నేను చెప్పేది మే జూన్ లో. మే జూన్ 2 months. ఎందుకంటే పెద్ద క్రాషెస్ రావడానికి అవకాశం ఉంది. మేబీ ఈ వైరస్ వచ్చి డెవలప్ అయ్యి ఇది ఎలా జరుగుద్దో నాకు తెలియదు. మేబీ సంకేతాలు యాజ్ పర్ మన ప్రిడిక్షన్ వచ్చి అలా చూపిస్తుంది. ఓకే. మేబీ వైరస్ ఎఫెక్ట్ ప్లస్ మార్కెట్ అన్ని కూడా వచ్చి ఆ టైంలో వచ్చి కొద్దిగా ఎఫెక్ట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉందని అనిపిస్తుంది. అంటే ప్రజెంట్ ఈ రోజు డౌన్ఫాల్ ఓన్లీ ఫర్ హెచ్ఎంపీవి అంటారా సార్? ఇది ఎక్కువ రోజులు ఉండదు అంటారా ఈ భయం? లేదు, ఇది మళ్ళీ మార్కెట్ ఈ డౌన్ మళ్ళీ టర్న్ కరెక్ట్ గా ఈ నెల 19-20 నుంచి మార్కెట్ టర్న్ అవబోతుంది. కరెక్ట్ గా ఇంకా సంక్రాంతి తర్వాత మార్కెట్ టర్న్ అవుతుంది. సార్ ఓకే సార్, మార్కెట్ ఓకే. అయితే ఇప్పుడు మీరు లైవ్లో వస్తున్నారంటే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, రిలయన్స్ గురించి చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది సార్. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్స్ ఉంచాలా తీసేయాలా, బై ఆర్ సెల్, ఏం చెప్తారు సార్? నేను క్లియర్ గా చెప్తాను రిలయన్స్ గురించే. రిలయన్స్ వచ్చి యాక్చువల్ గా వచ్చి నిన్న కూడా మనం ఒక వీడియో రిలయన్స్ గురించి మనం చేసుకున్నాము. రిలయన్స్ వచ్చి మనం ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్ కూడా వాల్యూ ఇచ్చున్నాము. వాల్యూ కూడా ఇప్పుడు చెప్తాను మీకు, ఒక నిమిషం ఉండండి. ఓకే. పర్ఫెక్ట్ గా, ఎందుకంటే ఈ ఇయర్ వచ్చి రిలయన్స్ వచ్చి ఈ ఇయర్ 1320 పైన క్లోజ్ అయితేనే 1600 వెళ్ళడానికి అవకాశం ఉంది, లేదంటే వెళ్ళదు. సార్ మళ్ళీ చెప్పండి సార్. 1320 రూపాయలు పైన క్లోజ్ అయితేనే ఓకే రిలయన్స్ పైకి వెళ్తుంది. ఓకే. లేదంటే డౌన్ ఫాల్ లో ఎక్కడెక్కడ కొనాలి, డౌన్ ఫాల్ లో రిలయన్స్ వచ్చి మనము దాదాపు వచ్చి 9,000 రూపీస్ అండ్ 930లో బై చేయొచ్చు. ఓకే సార్, అంటే ఆల్రెడీ బై చేస్తున్నాం మేము, మా పోర్ట్ఫోలియోలో ఉంది, ఏం చేయమంటారు? హోల్డ్ చేయండి అంటాను. హోల్డ్ చేయండి, 1000 రూపీస్ వస్తే బై చేయండి, మళ్ళీ 930 వచ్చినా బై చేయండి. ఎందుకు సార్ రిలయన్స్ ఎందుకు కొంచెం అంత అస్తవ్యస్తంగా ఉంది? ఏం అస్తవ్యస్తం ఏం లేదు. రిలయన్స్ వచ్చి యాక్చువల్గా షేర్ వచ్చి స్ప్లిట్ అయింది. ఎప్పుడైనా ఒకటి తెలుసుకోండి, ఒక షేర్ వచ్చి స్ప్లిట్ అయిన తర్వాత అది వచ్చి మార్కెట్లో వచ్చి ఒక ట్రేడింగ్ అనేది జరగాలి. యాజ్ పర్ రూల్, అది యాజ్ పర్ రూల్ గానే జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే ఇప్పుడు నేనేమంటాను, ఫ్రెష్ బయింగ్ వచ్చి ఏం చెయ్యొద్దు. 1320 క్రాస్ అయితే అప్పుడు ఫ్రెష్ బయింగ్ చేసుకొని, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ మనం వేస్ట్ చేసుకోకూడదు. లేదు నా దగ్గర కొన్ని లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి అంటే డెఫినెట్ గా 1000 రూపీస్ వస్తుంది, అక్కడ బై చేసుకోండి. 930 వచ్చినా కూడా ఏదైనా ఈ ఇయర్ వచ్చి ఫైనల్ ప్రైస్ వచ్చి 837 కింద రిలయన్స్ దిగదు. కాకపోతే ఎందుకు సార్ అంత డౌట్ అంటే పబ్లిక్లో కొనాలా అమ్మాలా ఉంచాలా అని డౌట్స్ ఎందుకు రేజ్ అయినాయి అంటారు సడన్గా రిలయన్స్ మీద? ఎందుకంటే ఇప్పుడు రిలయన్స్ వచ్చి పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ మనందరికి తెలిసిందే. కాబట్టి ఎక్కువ మంది రిలయన్స్ లో సేఫ్ అని అనుకుంటారు కదా చాలా మంది. కాబట్టి రిలయన్స్ దిగుతుంటే ఏంటిది, ఎందుకు దిగుతుంది అని ఒక భయాందోళన వస్తుంది. కాబట్టి అవన్నీ వచ్చి మనకి నా 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను, అవన్నీ ఏం పట్టించుకోకూడదు. ఖచ్చితంగా రిలయన్స్ ఇస్ మంచి కంపెనీ. కాబట్టి 1000 రూపాయలు వచ్చినా కూడా కొనండి, 930 వచ్చినా కూడా కొనండి. ఫైనల్ ఈ ఇయర్ వచ్చి 837 రూపాయల కింద దిగదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రవి గారు, నమస్తే. ఇది ఇవాళ స్టాక్ మార్కెట్ డిస్కషన్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.